బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. దావోస్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టూర్ శరవేగంగా సాగుతుంది. పెద్ద పెద్ద సీఈఓలతో భేటీలు, వరుసగా బిజినెస్ డీల్స్ వీటిపై చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్స్ లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ కూడా చేరింది. ఇది ఆసక్తికరంగా ఉంది. అఫీషియల్ గా డేటా సెంటర్స్ వెబ్సైట్ ని అప్డేట్ చేసింది గూగుల్. ఇటీవల ఈ దావోస్ పర్యటనలో సందర్భంగానే డేటా సెంటర్ కి సంబంధించినటువంటి పనుల్ని వేగవంతం చేయాలనే అంశం పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ కూడా గూగుల్ టీమ్ తో భేటీ అయ్యారు. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం ఒకసారి చూస్తే కనుక ఈ గూగుల్ డేటా సెంటర్స్ లొకేషన్స్ లిస్ట్ లో ఏపీని ఇందులో చేర్చడం అనేది ఆసక్తికరంగా మారింది. సో ఇది మొత్తం డేటా సెంటర్స్ లిస్ట్. ఇది ఫొటోస్ లైవ్ వెబ్సైట్ కూడా చూద్దాం మనం. ఇది లైవ్ వెబ్సైట్ గూగుల్ డేటా సెంటర్స్ సంబంధించి డిస్కవర్ వేర్ ద ఇంటర్నెట్ లివ్స్ అని దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ ఉన్నా కానీ ఈ వరల్డ్ అండ్ ఆపరేట్ డేటా సెంటర్స్ అరౌండ్ ద వరల్డ్ టు కీప్ అవర్ ప్రొడక్ట్స్ రన్నింగ్ 24 hours డే 7 days వీక్. అంటే కంటిన్యూస్ సర్వీసెస్ కోసం వీళ్ళు రన్ చేస్తున్నట్టుగా పెట్టారు. సో ఇందులో నియరెస్ట్ డేటా సెంటర్స్ లిస్ట్ లో మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ ని పాయింట్అవుట్ చేశారు. ఇక్కడ చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఒకసారి జూమ్ చేసి చూద్దాం. మనం జూమ్ చేసి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఈ ఆరెంజ్ మార్క్ పెట్టారు. మళ్ళీ ఇది ఆంధ్రప్రదేశ్ లో అంటే ఇక్కడ అమరావతి దగ్గర పెట్టారు ఏంటి అనే డౌట్ రావచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ లో అండర్ కన్స్ట్రక్షన్ ఉందని, వైజాగ్ లో ప్రపోజల్ ఉంది కాబట్టి ఇక్కడ ఉంది. అలానే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ డేటా సెంటర్లు ఉన్నాయి, ఆపరేషన్స్ లో ఉన్నవి, అండర్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నవి, వీటి డేటా మొత్తాన్ని కూడా ఇందులో ఈ వెబ్సైట్ లో లైవ్ లో ఇచ్చారు. చూడండి, ఇందులో ఫస్ట్ లోనే ఏషియాలో ఆంధ్రప్రదేశ్, ఇండియా ఇన్ డెవలప్మెంట్ అని పెట్టారు. సో ఇది ఒకసారి మనం క్లియర్ గా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అనే పేరును మాత్రమే పెట్టారు. వైజాగ్, అమరావతి అని పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ లో అండర్ డెవలప్మెంట్ అంటే ఆ రీజియన్ ఏ కంట్రీ అనేది చెప్పడం కోసం ఇండియా అని పెట్టారు. ఇన్ డెవలప్మెంట్. అలానే ఇక చాంగ్వా కౌంటీ ఇక్కడ తైవాన్ లో ఉంది. నెక్స్ట్ చోంబూరి థాయిలాండ్ లో, ఇది కూడా డెవలప్మెంట్ లో ఉంది. అలా ఒక్కొక్క దేశానికి, మలేషియాకి సంబంధించి కూడా సెలంగోర్ ఇక్కడ డెవలప్మెంట్ లో ఉంది. ఆల్రెడీ సింగపూర్ లో, ఇంజాయ్ జపాన్ లో, ఇక్కడ తైవాన్ లో, ఈ 3 ఆపరేషన్స్ లో ఉన్నటువంటివి. ఇవి 3 కొత్తగా డెవలప్ చేస్తున్నటువంటి సెంటర్స్. సో ఇది మొదటిసారిగా ఈ లిస్ట్ లోకి ఏపీని చేర్చింది గూగుల్ సంస్థ. ఇలా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి డేటా సెంటర్స్, వాటి వినియోగాలు, సర్వీసెస్ వీటన్నిటిని కూడా మెయింటైన్ చేస్తూ ఈ వెబ్సైట్ లో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. సో వాటికి సంబంధించి ఆల్రెడీ ఆపరేషన్స్ లో ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్, యాక్టివ్ లొకేషన్స్ వరల్డ్ వైడ్ 29, 11 యాక్టివ్ కంట్రీస్, 11 దేశాల్లో ఉన్నాయి. ఇక్కడ మనం ఒకసారి జూమ్ చేసి చూస్తే కనుక ప్రపంచ దేశాల్లో ఎక్కువ డేటా సెంటర్స్ అమెరికాలోనే కనిపిస్తున్నాయి. అమెరికా 14 డేటా సెంటర్స్ ఇక్కడే కనిపిస్తున్నాయి. ఒక అమెరికాలోనే 14 డేటా సెంటర్స్ కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ అర్జెంటీనాకి సైడ్ కూడా ఒకటి కొత్తగా డెవలప్ చేస్తున్నారు. బ్లూ కలర్ లో ఉన్నాయన్ని ఆపరేషన్స్ లో ఉన్నవి, ఆరెంజ్ కలర్ లో ఉన్నాయన్ని కొత్తగా డెవలప్ చేస్తున్నటువంటి సెంటర్స్ అనమాట. సో మొత్తానికి ఒక గుడ్ న్యూస్ ఇది. అధికారికంగా ప్లేస్మెంట్ ఇచ్చింది గూగుల్. కాబట్టి యాజ్ పర్ టార్గెట్ 2028 కల్లా ఇక్కడ ఆపరేషన్స్ మొదలు పెట్టాలి. 29 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సర్వీసెస్ ఇవ్వాలి. 31కి దీని ఎక్స్పాన్షన్. ఈ ప్రణాళిక మొత్తం కూడా టైం లైన్స్ అన్ని కూడా ముందే డిసైడ్ అయినాయి. ఫైనల్ గా ఇప్పుడు బహుశా ఫిబ్రవరి లేదా మార్చిలో గూగుల్ డేటా సెంటర్ కి సంబంధించి విశాఖలో భూమి పూజ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ అంశం పైన కూడా చంద్రబాబు నాయుడుతో జరిగినటువంటి గూగుల్ ప్రతినిధుల భేటీలో చర్చకు వచ్చినట్టుగా మీడియా ముందరకి రిపోర్ట్స్ వచ్చినాయి. వీటన్నిటిని పరిశీలించి చూస్తే కనుక డేటా సెంటర్స్ లిస్ట్ లో ఇక్కడ చేర్చడం అంటే అతి త్వరలోనే విశాఖలో భూమి పూజకి గూగుల్ సంస్థ కూడా రెడీ అవుతుంది. సో గూగుల్ కనుక అక్కడ ల్యాండ్ అయితే సీ కేబుల్ కి సంబంధించి, మెటా, అలానే సిఫీ ఇట్లాంటి అన్ని కూడా డేటా సెంటర్ ఎకో సిస్టమ్ మొత్తం వైజాగ్ లో డెవలప్ అవుతుంది అనేటువంటి ఆశలు ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంది. సో రాబోయేటువంటి 2-3 ఏళ్లలో బిగ్ చేంజెస్. విశాఖకి సంబంధించి ఐటీ కారిడార్, తూర్పు తీరంలో ఒక కొత్త ఐటీ కారిడార్ గా విశాఖ విలసిల్లేటువంటి అవకాశం కనిపిస్తోంది.